పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్న సమయంలో కానీ వాళ్ళు చెప్పినట్టుగా కోర్టుకు చెప్పినట్టుగా తర్వాత మేము వదిలేసామన్నారు కదా, సాయికృష్ణ బయటికి వెళ్ళినట్టు కానీ ఈ ఆధారాలైనా చూపించాలి కదా. ఎస్ ట్రూ, ఖచ్చితంగా ఇప్పుడు రేపొద్దున సాయికృష్ణని కింద నుంచి తీసుకొని వచ్చేటప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు పోలీస్ స్టేషన్ ప్రతి ఒక్క పరిధి ఉంటుంది. ఎంటర్ అయ్యేటప్పుడు అతన్ని కింద నుంచి సిఐ రూమ్లోకి తీసుకెళ్లేటప్పుడు సిఐ రూమ్ నుంచి కిందకి తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. మే 9వ తారీఖు అంటే ఇప్పటికీ 1.5 మంత్ కూడా కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ సీసీ కెమెరాలు ప్రిజర్వ్ అయి ఉండాలి. రెండోది ఈవెన్ మన రోడ్ల మీద కూడా పోలీసుల యొక్క సీసీ కెమెరాలు సిటీ అంతా ఇన్స్టాల్ చేశారు. మన హోమ్ మినిస్టరు చాలా ప్రౌడ్గా క్లైమ్ చేసి ఈరోజు షీ క్లైమ్ దట్ 70,000 సీసీ కెమెరాస్ వర్ ఇన్స్టాల్డ్ అక్రాస్ ది పోలీస్ స్టేషన్ చాలా ప్రౌడ్గా క్లైమ్ చేశారు కదా. నేను ప్రభుత్వానికి కూడా అడుగుతున్నా, మీరు సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేశారు కదా, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ని మొత్తాన్ని బయటపెట్టండి, రేపొద్దున కోర్టుకు సమర్పించండి. రేపొద్దున సీసీ ఫుటేజ్ కోర్టుకి మ్యానిపులేషన్ జరగకూడదు, దాన్ని మోడిఫై చేయకూడదు. యాజ్ ఇట్ ఈజ్గా కుక్కలు కొరికిని, కోతులు కొరికిని, కొంగలు ఎత్తుకెళ్ళి అని చెప్పకుండా మీరు సీసీ కెమెరాలను నిజాయితీగా నిష్పక్షపాతంగా కోర్టుకు సమర్పించండి, మీరు తప్పు లేకపోతే. సీసీ కెమెరా ఫుటేజ్ చాలా అంటే మీరు చెప్పిన పాయింటే, కోతులు తీసుకెళ్లిపోయి కోతులు కొరికేసి చెప్తారు, వాళ్ళు అన్నీ చెప్తారండి. ఇప్పుడు మన ముందు మాట్లాడినటువంటి ఒక అబ్బాయి కూడా చాలా స్పష్టంగా చెప్పాడు, నా కళ్ళ ముందే సాయి కృష్ణని చిత్రహింసలు పెట్టాడు అని. ఇంతకంటే ఐ విట్నెస్ ఇంకేం కావాలి ఈశ్వర్ గారు మీకు? ఇంతకంటే సాక్ష్యం మీకు ఇంకేం కావాలి? ఆ తల్లి ఈ రోజున నా కొడుకు కేకలు పెడుతుంటే నా కొడుకుని నాకు ఒక్కసారి చూపించండి అని సిఐ దగ్గరికి వెళితే, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, దండ వేసుకో, ఇంటికి వెళ్ళిపోయి అని చెప్పాడు అంటే హిజ్ ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. హీ వాంటెడ్ టు ఎలిమినేట్ ది వెరీ సాయి కృష్ణ. ఎందుకో చెప్పనా, పెద్దల్ని సాటిస్ఫై చేయడానికి. మీరు ఇంతకుముందు అడిగారు సార్ ఎందుకు, ఏం జరిగి ఉంటుంది అని. హోమ్ మినిస్టర్ని సాటిస్ఫై చేయడానికి. ఎందుకు? ఆయన ఎవరో తెనాల్లో అరికాళ్ళ మీద కోటింగ్ కొట్టాడు, ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయిపోయినాడు, హోమ్ మినిస్టర్ కంట్లో, ముఖ్యమంత్రి గారి కంట్లో పడిపోయాడు. ఇక్కడ తునిలో సుబ్బారావుని చంపేశారు, రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు, సభాష్ అని ముఖ్యమంత్రి గారి దేవుళ్ళు పొందారు. ఇక్కడ చిత్తూరులో ఒక వ్యక్తి చచ్చిపోవడానికి, సూసైడ్ చేసుకోవడానికి కారణమయ్యాము, అతను కూడా ఎలిమినేట్ చేసినందుకు ప్రభుత్వం నుంచి అప్రిషియేషన్స్ వచ్చినాయి. సో గంజాయి తాగుతున్నాడనో, గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడనో పాపం 2 కేసులు ఉన్నాయి కదా, ఆ 2 కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఎలిమినేట్ చేస్తే మెడల్ వస్తుందేమో అనుకున్నాడేమో, హోంమంత్రి గారు అప్రిషియేషన్ చేస్తారేమో అనుకున్నారేమో. మన హోమ్ మినిస్టర్ గారు వచ్చి క్రెడిట్ మొత్తం నాకు ఇవ్వండి అంటున్నారు కదా, ఆ విధంగా క్రెడిట్ మొత్తం నాకు ఇచ్చేస్తారు అనుకుంటున్నాడేమో. మేబీ అందుకోసమని అధికారుల నుంచి అప్రిషియేషన్ పొందడం కోసం. నాకు అర్థం కాని ఈశ్వర్ గారు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కొత్త చట్టాలను తయారు చేసి క్రైమ్ రేటుని తగ్గిస్తామని ఇంతకుముందు వారాహి యాత్రలో చెప్పారు. అవును, ఆయన చెప్పిన తర్వాత గౌరవ హోమ్ మినిస్టర్ గారు కొత్త చట్ట మేము క్రైమ్ని అదుపులో చేయడానికి ఒక కొత్త అధునాతనమైన పద్ధతులు ప్రవేశపెట్టామని, టెక్నాలజీని వాడుతున్నామని చెప్పారు. నేనేమనుకున్నానంటే చట్టాలు తయారు చేస్తారేమో, కఠినంగా ఉంటారేమో అనుకున్నాను. కానీ ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని, ఆ క్రైమ్ చేసినటువంటి వ్యక్తినే లేపేసేస్తే క్రైమ్ ఉండదేమో అనుకునే ఒక కొత్త సిద్ధాంతాన్ని కనిపెడతారని నేనైతే అనుకోవాలి. నేను అనుకుని వేరే పాపం సఫిస్టికేటెడ్గా టెక్నాలజీని వాడి నిందితులు